నమస్తే. ఇవాళ రోజుల్లో చూసుకుంటే గనుక స్కూల్స్‌లలో వందే మాతరం, జనగణమన కనుమరుగైపోతా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకుంటే గ్రౌండే లేదు. పిల్లలు ఎక్కడి నుంచో పాడతారు ఇవన్నీ. సో, మొన్న రాహుల్ గాంధీ గారు కూడా వందే మాతరం పాడమంటే పాడుతూ వెంటనే పోయిర్రు. సో, అసెంబ్లీలో దీని గురించి ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళు వందే మాతరం పాడాలా లేకపోతే కఠినమైన శిక్షలు ఉంటాయని. దీన్ని మీరు ఎలా అంగీకరిస్తారు? నేను ఈ విషయంలో చాలా సీరియస్‌గా తీసుకుంటానమ్మా. ఎందుకంటే వందే మాతరం పాడని వాళ్ళు ఈ భారతదేశంలో ఉంటాకి అనర్హులు. వందే మాతరం అనే ఒక పాటలోనే ఉంది. మన భారతదేశం, కులం, మతం అన్నీ దేశభక్తిని దాంట్లో బోధిస్తారు ఆ పాటలో. కానీ కొంతమంది ఈ మధ్యన పరాయి మతాలకి అలవాటు పడి వాళ్ళేంటంటే కొంతమంది దశమ భాగాలకి, కొంతమంది ఏంటంటే హిందువుల్ని వాళ్ళ మతాల్లోకి మార్చాలని దుష్ట శక్తులు. ఇంకొకటి ఏంటంటే పదవుల కోసం. ఇప్పుడు ఒకే పార్టీ ఉందనుకో, ఆ పార్టీలో మిగతా వాళ్ళకి పదవులు రావు. కాబట్టి సొంతంగా కొన్ని పార్టీలు పెట్టుకోవటం కోసం ఆ, ఇలాగా దేశానికి చీడ పురుగులు, దేశ ద్రోహులు చెట్టుని ఒలిచేస్తున్నారనమాట. ఇక్కడ చెట్టు అంటే భారతదేశం. ఒకటే చెప్తున్నా, మీ కులాలే ఉన్నా, మీ మతాలే ఉన్నా, మీరు భారతీయులుగా భారతదేశంలో క్షేమంగా బతకాలి అంటే వందే మాతరం పాడాలి. 100% పాడాలి. వందే మాతరం పాడని దేశద్రోహులుగా ఉండాలి అనుకుంటే మీరు సెక్యులరిస్టులు కాదు, కమ్యూనిస్టులు కాదు, ఏ పార్టీ వాడైనా ఈ దేశం విడిసిపోవాలి. 100% చెప్తున్నా. ఎందుకురా మీరు ఈ దేశంలో ఉండేది? ఈ దేశంలో ఉండేనే ఈ దేశాన్ని విమర్శిస్తారు, ఈ దేశ నాయకుల్ని విమర్శిస్తారు, ప్రధానమంత్రిని విమర్శిస్తారు. అలా మొన్న అక్కడ జరిగిన జంతర్ మంతర్ దగ్గర సీన్లు చూస్తుంటే ఎంత దారుణం అనిపిస్తుందంటే, మళ్ళీ ఇంకా కొన్ని వస్తున్నాయి. మోడీ గారి బొమ్మ గీసి ఆ మీరు సెక్సీ పోస్టులు చేస్తారా బద్మాష్ నా కొడకల్లారా. ఎందుకంటే అదే దేశభక్తి లేనప్పుడు ఇంకెందుకురా మీరు? దేశభక్తి లేనివాడు, భారతదేశం అనే భక్తి లేనివాడు ఎవ్వడు కూడా భారతదేశంలో ఉంటాకి లేదు. మీరు భారతీయులైతే అదే బీజేపీ ఈ 12 ఏళ్ళు ఇక్కడ ఉంది కాబట్టి ఇంకా ఈ భారతదేశం ఉంది. అదే ఈ 12 ఏళ్ళు ఒక కాంగ్రెస్ కానీ వేరే ఏ పార్టీ ఉన్నా ఈ దేశం ఇలా ఉండేది కాదు. మన శవాల వల్ల కాడిలో తేలేయి. అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కడు స్కూల్ పిల్లల నుంచి చచ్చే ముసలావుడు వరకు కూడా వందే మాతరం పాడాలి, పాడాలి, పాడాలి. ఒక హీరోయిన్ స్టేజ్ మీద కాషాయం రంగు బట్టలు వేసుకొని వస్తే ఒక వ్యక్తి ఆయనని ఆవిడని అడిగారు, ఏంటి మీరు సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా, అంటే మీరు దానికి సపోర్ట్ చేస్తూ ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి కలర్ బట్టలు వేసుకొని వచ్చిరా అని చెప్పి ఎగతాళిగా అడిగారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు అతను ఏంటంటే ఒక పరాయి మతస్థుడు. అర్థమైందా? ఒక కమ్యూనిస్టు భావాలు ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏంటంటే రియల్ గా కమ్యూనిస్ట్ అంటే చైనాలో ఉంది కమ్యూనిస్టు. అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు మీరు. ఎందుకంటే మీరు కమ్యూనిస్టులు. రష్యాలో కూడా ఇంత అంత ఉంది, అక్కడికి వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు. ఇక్కడ ఉండి అరే మా దేశాన్ని ఎందుకురా? మా దేశం ఏంటి? సంస్కృతి, సాంప్రదాయాలు, సనాతన ధర్మం అంటే అన్ని మతాలు, అన్ని కులాలు, సమస్త ప్రజానికం ఇక్కడ హ్యాపీగా బతకాలనేదే భారతదేశ యొక్క సాంప్రదాయం. అట్లాంటిది మీరు ఎక్కడో దేశాలను పోడేవాళ్ళు ఈ దేశంలో ఎందుకు? ఎక్కడో మతాలను పోడేవాళ్ళు ఈ దేశంలో ఎందుకు? ఇక్కడ అన్ని మతాలు ఉంటాయి, కానీ దేశాన్ని ప్రేమించాలి. మెయిన్ భారతదేశాన్ని ప్రేమించాలి. జనగణమన పాడాలి, వందే మాతరం పాడాలి, జై భారత్ అనాలి, జై హింద్ అనాలి, భారత్ మాతకి జై అనాలి. అట్లాంటి వాడే భారతదేశంలో ఉండాలి. లేదంటే అవుట్. మీకు త్వరలో పెద్ద రెవల్యూషన్ వస్తుంది. దేశానికి ద్రోహం చేసి ఏ ఒక్కడో కూడా దేశంలో ఉంటాకి వీలు లేదు.